హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు అప్పుడు తీసిన వీడియో అండి. కొద్దిగా అప్లోడ్ చేయడానికైతే లేట్ అయింది. ఇంకా మినపప్పు ఉంటాయి కదండి, నేనైతే పొద్దున్నే గారెల కోసం అయితే నైట్ అంతా నానబెట్టాను. పొద్దున్నే మిక్సీ పట్టించానండి. నేను ఇది వండేసరికి మధ్యాహ్నం 2 అట్లయితే అయ్యింది. పిండి పొద్దున్నే పెట్టించడం వల్ల బాగా అయితే నానుంది. చూడండి, ఇట్లా గట్టిగా అయితే పెట్టాను. పిండి కూడా బాగా మంచిగా అయితే నానిపోయి అయితే ఉందండి. ఇందులో ఏమేమి కలిపానో చూపిస్తాను. మిక్సీ పెట్టిన వెంటనే నేను ఏం చేశానంటే కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత జీలకర్ర అయితే కొద్దిగా అంత అయితే వేస్తున్నానండి. జీలకర్రను, కొత్తిమీరను కొద్దిగా వేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసానండి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి పొద్దున ఎప్పుడూ వేసాను అన్న కదా, మధ్యాహ్నానికి అయితే బాగా అయితే నానిపోయింది పిండి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేవి వస్తుందండి పిండిలో, అయినా కానీ సరిపోయింది, కరెక్ట్గా అయితే బాగుంది. ఇంకా చికెన్ అయితే వండుతున్నానండి. ప్యాన్లో అయితే ఆయిల్ కూడా పోసించాను. గారెలు చికెన్ వండటానికి అయితే చికెన్ కూడా సగం ఉడికిపోయింది ఆల్మోస్ట్. మసాలాలు కూడా వేసేసానండి కొన్ని. ఇంకొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా కూరలాగా అయితే చేస్తే బాగుండిద్ది కదా గారెలోకి. ఒక లోట అయితే వాటర్ పోసేసాను. స్కిన్లెస్ అయితే తీసుకున్నానండి. స్కిన్లెస్ అయితే బాగుండిద్ది కదా. కారం అయితే ఒక గంటను కొద్దిగా అంత వేసానండి. వేసి మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈరోజు గారెలు వేయటానికి కూడా ఆయిల్ పోసి పెట్టానండి. అది వేడెక్కే లోపలైతే నేను కూర పని చూస్తున్నాను. కొద్దిగా కారం వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇంక వాటర్ అంతా బాగా ఇనికిన దాకా ఉడికించుకుంటే సరిపోయిద్ది. కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుతున్నాను. కొద్దిగా అంత అయితే గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువేం కాదండి, ఒక చిన్న స్పూన్ అంతా. వేసి ఇంకోసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొద్దిసేపు అయితే ఉడికిస్తున్నాను. ఈ లోపైతే ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇంక నేను గారెలు అయితే వేసేస్తున్నాను. ఇంకా చేతితోనే వేస్తున్నాను. పిండి కూడా బాగానే ఉంది కదా. కొద్దిగా లూజ్ అయినట్టుంటే నేను ఇంకేదైనా పేపర్ మీద వేసేదాన్ని. చేతి సరిపోయేటట్టు బాగానే ఉందని చెప్పేసి ఇంకా నేను చేతితోనే చిన్న చిన్న గారెలు అయితే వేసేసానండి. చూడండి, వేయంగానే అయితే పిండి ఎక్కువసేపు నానింది కదా, పొంగుతో అయితే పైకి వచ్చేస్తున్నాయి అవి. ఇంకా రెండు వైపులా అటు ఇటు తిప్పుకొని కాల్చుకుంటే ఇంకా గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. నేను మూడు వాయిల దాకా అయితే వేసేసాను. ఫస్ట్ సారి వేసిన అయితే నేను తీసేస్తున్నానండి. చూడండి, గారెలు మాత్రం కలర్ఫుల్గానే బాగా వచ్చినాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది కొత్తిమీర ఇవన్నీ వేయటం వల్ల. వేడి గారెలు అయితే రెడీ అయిపోతున్నాయండి. ఇంకో రెండో వాయి కూడా వేస్తున్నాను. ఇంకా రెండోసారి కూడా వేసేస్తున్నానండి. ఇంకా ఒక పావు గంట 20 నిమిషాల్లో అయితే వండేసాను గారెలు. చికెన్ కూడా ఉడుకుతుంది ఒక పక్కన. చూడండి, బాగా పొంగుతో అయితే వస్తుందండి ఎక్కువసేపు నానటం వల్ల. గారెలు చేసి కూడా చాలా రోజులు అవుతుందిలేండి. ఇంకా ఒక నెల పైన అవుతుంది. ఎప్పుడో ఒకసారి అయితే చేస్తున్నాను ఇట్లా. ఎటు చికెనే వండుతున్నాం కదా చెప్పేసి గారెలు కూడా చేసేస్తున్నాను. ఇంకోసారి వేసానండి. ప్లేట్ నిండా అయితే వచ్చినాయి. నేను తీసుకున్న పిండికి ఒక గ్లాస్ నానబెట్టానండి, పెద్ద గ్లాసేలే. ఇంకా చికెన్ కూడా అయితే ఉడికిపోయింది. ఇందులో కూడా కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకోసారి కలిపి ఇంకో 5 నిమిషాలు అట్టయితే ఉడికిస్తాను. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా గారెలు కూడా ఉడుకుతున్నాయండి, అయిపోవచ్చినాయి కూడా. ఇంకా కొద్దిగా అయితే ఉంది పిండి. చికెన్ చూడండి రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అని బాగా వస్తుంది. టేస్ట్ కానీ బాగా కుదిరిందండి చికెన్ కూడా. ఇంకా చికెన్ కూడా ఆపేసేస్తున్నాను. ఇంకా లాస్ట్లో కొద్దిగా అంత పిండి ఉంటే గారెలు కూడా వేసేస్తున్నాను. ఇంకా లాస్ట్ ఈ 3 గారెలు అయితే వేసేసాను. అయిపోయింది ఇంకా గారెలను. చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. గారెలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా చిన్న చిన్నగా అయితే వేసాను, మరీ పెద్దవి కాకుండా. వేడి గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. కలర్ఫుల్గానే చాలా బాగున్నాయి చూడండి. మెత్తగానే సాఫ్ట్గా బాగా వచ్చినాయండి. పిండి ఎక్కువసేపు నానబెట్టే కదా మిక్సీ బట్టి. నేనైతే కొన్ని గారెలు వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను.
చికెన్ కూడా మంచి స్మెల్ అయితే మంచిగాను బాగా వచ్చింది. చికెన్ కూడా వేడి చికెను గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. వీడియో చూసేవాళ్ళు వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు కూడా వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కామెంట్ కూడా చేయండి. చికెన్ మాత్రం మంచి స్మెల్ అని బాగుంది. వేడివేడి గారెలు చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మాకు సండే స్పెషల్గా చేశానండి. మెత్తగాను సాఫ్ట్గా బాగా వచ్చినాయి ఈ గారెలు అయితే. ఈ మినపప్పులు ఉంటాయి కదా, ఆ పప్పు అయితే నానబెట్టాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. టేస్టీ అయిన గారెలు చికెన్ కూర అయితే రెడీ. ఉంటానండి.